తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తే తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తే ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తే నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తే తిరు తిరు గణనాద దిద్దిద్దిత్తే. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని లింకారా ఛానల్. దిస్ ఇస్ భ్రమరా అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అందరం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను బంగాళదుంప కూర ఎలా చేస్తున్నానో చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకొని పక్కన బంగాళదుంపలను అండ్ ఆనియన్స్ని, ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అవి కొంచెం హీట్ అయ్యేదాకా, ఆ తర్వాత హీట్ అయినాక ఆనియన్స్ వేసుకొని కొంచెం రెడ్ కలర్లో వచ్చేటట్టు వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సో అవి పక్కన పెట్టేసుకొని ఆ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అందులో అమ్మగారు పూజిస్తుంటే ఆ చిన్న క్లిప్ తీసా ఫ్రెండ్స్. ఇలా తులసమ్మ దగ్గర పూజ చేశారు. సో మా డాడీ ముంజులు తీసుకొస్తే డాడీకి ఇస్తున్నా ఫ్రెండ్స్. పని నుంచి వచ్చారు డాడీ. ఈ ఎండాకాలంలో ముంజులు, పుచ్చకాయలు, చల్లదనం వంటివి తినడం వల్ల మనం సమ్మర్ నుంచి కొంచెం ఉపశమనం వచ్చింది ఫ్రెండ్స్. సో ఇలా ఉల్లిపాయలు రెడ్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్, కొంచెం రెడ్ కలర్లోకి రానిచ్చి ఆ తర్వాత బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నవి వాటిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతలోకి వేసేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్, ఓవర్ థింకింగ్ ఈజ్ కిల్ టు అవర్ హ్యాపీనెస్ అంటే అతి ఆలోచన అనేది మన సంతోషాలని చంపేస్తుంది కదా ఫ్రెండ్స్. నాది అదొక డౌట్. ఈ పాయింట్ కరెక్టో కాదో చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్లో. సో ఇప్పుడు కట్ చేసుకున్నవి బంగాళదుంపలు వేసాం కదా, ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా సగం మగ్గింది, ఇంకా మగ్గాలి. సో అందులోకి మనం కాసేపు చిట్ చాట్ చేసుకుందామా ఫ్రెండ్స్. చిట్ చాట్ చేసుకుందామా. మా మమ్మీ గారు చీరలు వస్తే తీసుకున్నారు. సో కాటన్ చీరలు, సమ్మర్లో మనకి ఎంతో ఉపయోగపడే కాటన్ శారీస్ ఆడవాళ్ళందరికీ. సో పక్కన వేడివేడిగా అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ నేను తినడానికి. నాకు బంగాళదుంప కర్రీ అంటే చాలా చాలా ఇష్టం, ప్రాణం. సో బంగాళదుంప కర్రీ అనగానే నేనే చేసుకొని తింటున్నాను ఫస్ట్ అయితే. సో ఇలా వేగుతూ ఉండగా ఆ తర్వాత మనం మళ్ళీ దాని మీద మూత పెట్టేసి పక్కన పెడదాం ఫ్రెండ్స్. సో నా ఫేస్ అంటే నా వాయిస్ కానీ నా ఫేస్ కానీ ఈరోజే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రివీల్ చేయడం. సో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్లు ఉన్నా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉన్నా సారీ ఫర్ దాట్. ఫస్ట్ ఫేస్ రివీల్, వాయిస్ రివీల్ ఇన్ని వీడియోస్లో నేను ఈరోజే ఫ్రెండ్స్ రివీల్ అవ్వడం. సో మన బంగాళదుంప కర్రీ దాదాపు అయిపోయినట్టే ఫ్రెండ్స్, కొంచెం మగ్గుతూ ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక కామెంట్ వేసుకోండి ముందు. నా వాయిస్ కనుక ఏదైనా తడబాటు తప్పులు ఉన్నా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి నేను చేంజ్ చేసుకుంటా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం అంతే. ఇప్పుడు మన బంగాళదుంప కర్రీ అయిపోవచ్చింది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలిపేసేసుకొని స్టవ్ కట్ చేసేసి ఆఫ్ చేసేసుకొని స్టవ్ మూత పెట్టేసుకోవాలి. సో మన వేడి ఎంతో ఇష్టమైన నా బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇటు అన్నం కూడా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో అమ్మ పూజ చేస్తుంటే ఆ క్లిప్ తీసా. ఇందాక మీకు చీరలు చూపిస్తా అన్నా కదా ఫ్రెండ్స్. సో ఆ చీరలు కనుక మొత్తం తీసి చూపిస్తున్నా. కాటన్ శారీస్, బ్లూ అండ్ గ్రీన్ అండ్ రెడ్ శారీ. ఈ 2 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ 2 శారీస్లో మీకు ఏ కలర్ నచ్చిందో అది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బ్లూ అండ్ గ్రీన్ నచ్చింది. ఈ సమ్మర్లో ఇలా కాటన్ శారీస్ కట్టడం చాలా శ్రేయస్కరం ముందు,
ఎందుకంటే ఆ ఈ వెచ్చదనానికి తట్టుకోలేక సిల్క్ శారీస్ కడితే ఉండి గుచ్చుకుంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో చాలామంది ఆడవాళ్ళ వరకు నాకు తెలిసినంత వరకు అయితే సమ్మర్లో అందరు కాటన్ శారీసే కడతారు. ఎవరైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళైనా ఎవరైనా సరే, లేదంటే అసలు ఉండలేరు కదా ముందు. సో ఇలాగా అమ్మ కూడా వస్తే తీసుకుంది ఫ్రెండ్స్, 2 శారీస్ తీసుకుంది బాగున్నాయని. సో మీకు ఏది నచ్చిందో అది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఈ 2 శారీస్లో నాకైతే నిజంగా చెప్తున్నా బ్లూ అండ్ గ్రీనే ఎక్కువ నచ్చింది. అన్నం ఉడికిపోయింది. అన్నంలో ప్లేట్లో అన్నం ఉంది, కూర ఉంది. అని తినేసేయడమే ఫ్రెండ్స్. నాకు ఎంతో ఇష్టమైంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్.